హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మంచి టాపిక్తో నేను వచ్చినాను. మనిషి అద్భుతాలను ఏ విధంగా సృష్టించగలడు అంటే, ఫస్ట్ మనిషి అనేవాడు నేను అద్భుతాన్ని సృష్టించగలను అని ఒక ఆలోచన వస్తే చాలు. ముందు ఆలోచన రావాలి అంటే, ముందు సరైన విత్తనాలు మన జీవితాన్ని గురించి మనం వేయాలి. వేసినప్పుడు మాత్రమే అది ఏదో ఒక రకంగా మనకి బయటకు వచ్చేస్తుంది. అంటే మన ఆలోచనలే మన జీవితానికి మార్గదర్శకాలు. అవి ఎటువంటి ఆలోచనలు అవుతాయో అటువంటి జీవితమే మన కళ్ళ ముందు ఉంటుంది. మనము మంచి ఆలోచనలు ఆలోచిస్తున్నామంటే మన ముందు కూడా మొత్తం మంచి జరుగుతుంది. మనం చెడు ఆలోచనలు ఆలోచిస్తున్నాము అంటే కనుక మన జీవితం మొత్తం కూడా చెడుగానే ఉంటుంది. నువ్వు డబ్బు సంపాదించాలి అనుకుంటే ఎలా సంపాదించాలి అనే ఒక క్వశ్చన్ ప్రకృతికి మనం ఇవ్వాలి. అప్పుడు ప్రకృతి ఎన్ని సోర్సులు ఉంటే అన్ని సోర్సులు నీ దగ్గరికి వచ్చేసేస్తుంది. లేదు నేను ఒక పొలిటీషియన్ లేకుంటే కనుక ఇంకా వేరేది కావాలి అనుకున్నప్పుడు వాటి గురించి మాత్రమే నువ్వు ఆలోచిస్తే అవే నీకు ముందు నిలబడతాయి. బట్ ఏంటంటే ఇవన్నీ కూడా అంటే నాకు ₹1,00,00,000 కావాలని నువ్వు అనుకుంటావు. ఆ ₹1,00,00,000కి నువ్వు ఎలిజిబిలిటీ ఉన్నావా లేదా అన్నది నేచర్ ఫస్ట్ చెక్ చేస్తుంది. దేవుడి దగ్గరకు ఈ కోరికలు కొడతాం మనం. నాకు ఒక పొజిషన్ కావాలని కోరికలు కొడతాం. ఎస్ అని దేవుడు రెడీ అవుతూ ఉంటాడు. అంతలోపే ఇంకో కోరిక కొడతావు. అట్లా దేవుడికి ఏం చేస్తావు అంటే నువ్వు మల్టిపుల్ కోరికలను దేవుడికి ఇచ్చేస్తావు. అప్పుడు దేవుడే కన్ఫ్యూజన్ అయిపోతాడు. అంతెందుకు మన ఇంట్లో మన ఫాదరే ఉంటాడు. ఈరోజు వచ్చేసి నాకు బైక్ కావాలి డాడీ అని అంటావు. నీ బైక్ కొనడానికి డాడీ నా కొడుకు ఒక బైక్ కొనాలి అన్నటువంటిది ఒక ఆలోచనలు అయితే ఆయన ఆలోచించుకుంటూ ఉంటాడు. బట్ సడన్గా నువ్వేం చేస్తావంటే ఇంకొకటి వచ్చేసి డాడీ నేను ఆ టూర్ పోవాలి, టూర్కి ఒక 50,000 కావాలి అంటావు. అరే పొద్దున్నే కదరా నువ్వు బైక్ కావాలంటున్నావు, మళ్ళీ ఇప్పుడు టూర్కి పోవాలంటే లేదు డాడీ టూర్కి పోవాలి. లేదు ఇంకో కోరికలు అంటే డాడీ దగ్గర ఉన్నది 50,000 అనుకో. సో నీకు బైక్ కొనియాలి, టూర్కి పోవాలి, ఇంకొక దానికి పోవాలి. అట్ ఏ టైము నాన్న అనేవాడు ఇవ్వలేడు. సో అట్ ద సేమ్ టైము దేవుడు కూడా మనకి ఏది కావాలో అని అడిగినప్పుడు మన ఎలిజిబిలిటీ చూసి ఏది తొందరగా అవుతాడో అదే ఇస్తాడు. అంటే నీ దగ్గర 50% నీ దగ్గర ఉంటే కనుక నువ్వు 50% లాంటి ఒక కోరిక కొడితే తొందరగా తీరుతుంది. నువ్వు మల్టిపుల్ ఏవైతే కోరికలు కొడతావో కోరుకున్నప్పుడు ఏదైతే తక్కువ పర్సెంటేజ్ ఉంటుందో ముందు అది ఇస్తాడు. లేదు నేను దేవుణ్ణి కోరుకున్నది అది కోరుకున్నా కానీ నాకు ఇది వచ్చింది ఎందుకని నువ్వు ఆలోచిస్తే అది మూర్ఖత్వమే అవుతుంది. సో గాయ్స్, ఏది ఏమైనా కూడా మనము ప్రకృతి ఒడిలో ఉన్నాము. మీ తల్లిదండ్రులకి దగ్గర కొంచెం ఎనర్జీ ఉంటే కనుక నీకు తెలియకుండానే నీ దగ్గర చాలా అంటే చాలా శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఎలా తీసుకోవాలి అన్న విషయము నీకు సరైన అవగాహనలోకి వచ్చినట్లయితే కనుక ప్రకృతిలో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆడుకోవచ్చు. టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ని తీసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనం అనుకున్నటువంటిది లవ్ అన్నది ఒకటి తీసుకుందాం. సో వాడు ఎప్పుడు లవ్ చేయాలరా అంటే కనుక ఏదో 10th క్లాస్లో అందమైన అమ్మాయి వచ్చింది కదా అని చెప్పేసి ఆ అమ్మాయికి పోయి లవ్ చేసినాడు అనుకుందాం. లవ్ చేసినప్పుడు వీడు ఏం చేస్తాడు, తెలిసి తెలియక నీతోటే జీవితాంతం ఉంటా, నీతోటే సర్వస్వం అని అన్నీ అనేస్తాడు. అనేసిన తర్వాత అక్కడ 10th క్లాస్ అయిపోతుంది. బట్ ఇమీడియట్గా ఇంటర్మీడియట్ లేకపోతాడు. ఇంటర్మీడియట్ లేకపోయినప్పుడు అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నటువంటి అమ్మాయి ఇక్కడ దొరుకుతుంది. బట్ నువ్వు ఆల్రెడీ అక్కడ ఒక మాట ఇచ్చినావు కాబట్టి ఆ అమ్మాయితోటి నువ్వు స్టిక్ ఆన్ అయిపోవాలి. బట్ ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సినటువంటి నాలెడ్జ్ కానీ ఏదైతే ఎనర్జీ కానీ మొత్తం లాస్ అయిపోతావు. అక్కడ నువ్వు కన్ఫ్యూజన్లో పడతావు. సో బై మిస్టేక్ ఇంటర్మీడియట్లో 10th క్లాస్ అమ్మాయిని వదిలిపెట్టి ఇంటర్మీడియట్ అమ్మాయి నువ్వు పట్టుకున్నావు అనుకుందాం. అనుకున్న తర్వాత మళ్ళీ బీటెక్ అయిపోతుంది, ఇంటర్మీడియట్ అయిపోతుంది, బీటెక్లో జాయిన్ అవుతావు. అక్కడ ఇంకా అది బెటర్ వాళ్ళు కనపడతారు. సో అప్పుడు మరీ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతావు. సో అక్కడ కూడా ఓకే చేసుకొని ఇంకో స్టెప్ ఎక్కుతావు, జాబ్ వెళ్తావు. జాబ్కి వెళ్ళినప్పుడు నీకు జాబ్ ఉంటుంది, ఆ అమ్మాయికి జాబ్ ఉండదు. సో అప్పుడు నీ ఆలోచనలు ఎట్లా ఉంటాయి, నేను జాబ్ చేసి ఇంత సంపాదించుకుని మళ్ళీ మా మిస్సెస్ జాబ్ చేసి ఇంత సంపాదించుకుంటే నా జీవితం బాగుండు కదా అని నువ్వు ఆలోచిస్తావు. కానీ అక్కడ ఒక అమ్మాయి ఆల్రెడీ నీ జీవితంలో ఉంది. సో ఇక్కడ కన్ఫ్యూజన్. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఏమంటానంటే కనుక నీకు ఒక మెరాక్యులస్ థాట్ ఉంది అంటే కనుక ఒకటి అంటే కొన్ని ఉంటాయి జీవితంలో, ఒకసారే వస్తాయి మనకి. పెళ్ళి అన్నది ఒకసారి వస్తుంది, జాబ్ అన్నది ఎన్నిసార్లు రావచ్చు, కానీ ఫస్ట్ జాబ్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏంటంటే కనుక
నేను లైఫ్లో సెట్ అయిపోయినాను, ఆ, నా వల్ల ఇతరులకు ఆనందమే కానీ ఇబ్బంది లేదు అన్నప్పుడు ఈ లవ్ కానీ లైఫ్ సెటిల్మెంట్ కానీ చేసుకున్నట్లయితే కనుక మనకి అద్భుతాలని మహా అద్భుతంగా మనము సృష్టించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, సో అద్భుతాన్ని సృష్టించాలంటే అద్భుతం జరగాలి అన్న ఆలోచన మదిలో రావాలి. ఆ మదిలో వచ్చినటువంటి ఆలోచన మీదనే నువ్వు రోజు ఫోకస్ పెట్టి దాని మీదనే పెట్టినట్లయితే కనుక నువ్వు అనుకున్న టైం కంటే తొందరగానే నువ్వు రీచ్ అవ్వగలుగుతావు.